వెల్కమ్ టు 10 Max. 2-3 నెలల తర్వాత షూటింగ్ కి వస్తానన్న పవన్ కళ్యాణ్ అసలు సీన్ లోకి వచ్చేదెప్పుడు అర్థం కావడం లేదు ఎవరికి. ఒకవైపు డైరెక్టర్లని కలుస్తూనే మరోవైపు సినిమాల కన్నా దేశాభివృద్ధి గొప్పది అంటూ కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ ఎన్నాళ్ళు. పవన్ కళ్యాణ్ సెట్ లోకి అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారని టీంతో పాటు ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోవడమే కానీ అన్న అడుగు పెట్టేది మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కామెంట్స్ అసలే కన్ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇలా అనేసరికి ఇక షూటింగ్స్ సినిమాల సంగతి మర్చిపోవడమే అనుకుంటున్నారు అంతా. ఇంతలోపే సోషల్ మీడియాలో ఒకవైపు సుజిత్ మరోవైపు ఏఎం రత్నంతో కలిసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు హరిహర వీరమల్లు టీం అయితే త్వరలోనే పవన్ షూట్ లోకి రాబోతున్నారు అంటూ అప్డేట్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు. ఓజీకి సంబంధించి కూడా షూటింగ్ డీటెయిల్స్ పవన్ సుజిత్ డివివితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఓజీ మేకర్స్. ఆల్రెడీ ఓజీ సగానికి పైగా అయిపోవడం, టీం మొత్తం తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో పవన్ ఓజీ షూటింగ్ ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు. ఇలా ఒకవైపు షూట్ లోకి వస్తారు అని టీంతో పాటు ఫ్యాన్స్ అనుకుంటున్న టైంలో మళ్లీ సినిమాలు వేరు రాజకీయాలు వేరు, సినిమాల కన్నా దేశం ఇంపార్టెంట్ అంటూ కామెంట్స్ చేయడంతో మరోసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. అంతేకాదు అసలు పవన్ మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసేదెప్పుడో, అవి రిలీజ్ అయ్యేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు అంతా. పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రజనీకాంత్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ముగ్గురు థియేటర్లో రెడీగా ఉన్నప్పుడు అసలు వేరే సినిమాలు థియేటర్లోకి వచ్చే ధైర్యం చేస్తాయా? అయితే ఈ స్టార్ హీరోలు రిలీజ్ డేట్స్ నే మరికొన్ని సినిమాలు కూడా ఫిక్స్ చేసుకున్నాయి. మరి స్టార్ మూవీస్ తో ఆ సినిమాలు తగ్గుతాయా నెగ్గుతాయా? ఒకే రిలీజ్ డేట్ కి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం రేర్. అలా అని పెద్ద సినిమాలున్నప్పుడు చిన్న సినిమాలు థియేటర్లోకొచ్చే ధైర్యం చెయ్యవు. అయితే ఈ రెండు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 10న రెండు పెద్ద సినిమాలు థియేటర్లోకొస్తున్నాయి. అక్టోబర్ 10న రజనీకాంత్ వెట్టయన్, సూర్య కంగువ పోటీ పడబోతున్నాయి. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో అక్టోబర్ 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది కంగువ మూవీ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కంగువ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ అని గతంలోనే అనౌన్స్ చేసింది టీం. అంతేకాదు రిలీజ్ కి 2 నెలల ముందుగానే రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫుల్ గా పెరిగిపోయాయి. అక్టోబర్ 10న ఆల్రెడీ సూర్య కంగువ సినిమా ఉండగానే రజనీకాంత్ వెట్టయన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ నుంచి అక్టోబర్ అని హింట్ ఇస్తూనే వస్తున్న రజనీకాంత్ తీరా రిలీజ్ డేట్ ని సూర్య సినిమా డేట్ కే ఫిక్స్ చేశారు. అయితే అటు సూర్యకి ఇటు వెట్టయన్ కాంబినేషన్ కి భారీగా క్రేజ్ ఉంది. అందుకే ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా లేక ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. అక్టోబర్ క్లాష్ దాటింది అనుకునే లోపే డిసెంబర్లో తగ్గేదేలే అంటూ వస్తున్నారు బన్నీ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన పుష్ప షూట్ డిలే అవడంతో డిసెంబర్ 6th కి షిఫ్ట్ అయింది. ఈ మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యేదే లేదని రీసెంట్ గానే తేల్చి చెప్పేశారు బన్నీ, సుకుమార్. డిసెంబర్ 6న పుష్ప 2 లాంటి భారీ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా బ్రహ్మానందం సినిమా రిలీజ్ అనౌన్స్ చేసింది. చిన్న సినిమా కాబట్టి గ్యారంటీగా పుష్ప 2తో పోటీ పడే సాహసం చెయ్యదు కాబట్టి బ్రహ్మానందం పోస్ట్ పోన్ అవుతుందని టాక్. అయితే బాలీవుడ్ లో చావా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ రష్మికే. పుష్ప 2కి సౌత్ మార్కెట్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అలాంటి టైంలో పుష్ప 2తో వికీ కౌశల్ పోటీ పడడం అంటే సాహసమే. మరి రిలీజ్ కి ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి చావా డిసెంబర్ 6న రిలీజ్ విషయంలో పోటీ పడుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది చూడాలి. అసలు డిసెంబర్లోనే బిగ్గెస్ట్ క్లాష్ ఫేస్ చేస్తున్నాయి సినిమాలు. తెలుగు వర్సెస్ బాలీవుడ్ చాలానే ఉన్నా తెలుగులోనే 3 సినిమాలు క్రిస్మస్ కి పోటీ పడుతున్నాయి. క్రిస్మస్ సీజన్లో గేమ్ చేంజర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు దిల్ రాజు. 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న శంకర్ రామ్ చరణ్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆశతో ఉన్న ఫ్యాన్స్ కి మరోసారి సినిమా పోస్ట్ పోన్ అని చెప్తే ఫ్యాన్స్ రియాక్షన్ తట్టుకోవడం కష్టమే. అందుకే ఆల్రెడీ చిన్న సినిమాలు బరిలో ఉన్న క్రిస్మస్ సీజన్ అని తేల్చేసింది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ బరిలోకి రాకముందే నాగచైతన్య తన సినిమాని డిసెంబర్ 20కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండెల్ అసలు ఎవరూ పోటీకి లేనప్పుడే డేట్ లాక్ చేసుకుంది. అయితే తీరా గేమ్ చేంజర్ రావడంతో ఇప్పుడు డైలమాలో పడింది.
గేమ్ చేంజర్ ఫైనల్ డెసిషన్ ని బట్టి డేట్ మార్చుకుందామని వెయిట్ చేస్తున్నారు తండేల్ టీం. తండేల్ తో పాటు డిసెంబర్ 20నే డేట్ అనౌన్స్ చేసింది రాబిన్ హుడ్ మూవీ. నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియోలతో బజ్ క్రియేట్ చేసుకుంది. ఒకవైపు తండేల్ డిసెంబర్ 20 డేట్ అనౌన్స్ చేసిన కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో నాగచైతన్య సినిమాతో పోటీగా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు రాబిన్ హుడ్. అయితే ఇప్పుడు సీన్ లోకి గేమ్ చేంజర్ వచ్చాడు కాబట్టి రాబిన్ హుడ్ డిసెంబర్ 20నే వస్తాడా లేక రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటాడా అన్నది వెయిట్ చేసి చూడాలి. దాదాపు 17 ఏళ్లు సౌత్ లో హీరోయిన్ గా వెలిగిన తమన్నా ఇప్పుడు సినిమాలు పెద్దగా లేక బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా వెబ్ సిరీస్లతో గెట్ ఆన్ అయిపోతోంది. అలాంటి తమన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా వరుసగా వెబ్ సిరీస్లతో బాలీవుడ్ లో గెట్ ఆన్ అయిపోతోంది తమన్నా. అయితే ఈ మధ్య సినిమాలు సిరీస్లు చేసిన రాణి క్రేజ్ ఒక్క పాటతో వచ్చేసింది. స్త్రీ 2లో తమన్నా చేసిన ఆజ్ కీ రాత్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 500 కోట్లకు రీచ్ అవుతున్న ఈ సినిమా సక్సెస్ లో తమన్నా రోల్ కూడా ఉంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. తమన్నా స్త్రీ 2 సాంగ్ తోనే కాదు, ఈ మధ్య వరుసగా ఆల్బమ్ సాంగ్స్, ఫోటోలతో కూడా వరుసగా లైమ్ లైట్ లో ఉంటోంది. ఈ మధ్య రాధాకృష్ణుల బ్యాక్ డ్రాప్ లో తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పక్క ఎక్స్ట్రీమ్ గ్లామర్ ఉన్న తమన్నాను చూస్తూనే మరోపక్క సెన్షువల్ ఉన్న తమన్నాగా ఫోటోల్లో అదరగొడుతోంది తమన్నా. ఒకవైపు యాడ్ షూట్స్, మరోవైపు సిరీస్ లో, ఇంకోవైపు సాంగ్స్, ఇలా వరుసగా ఏవో ఒక ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంటోంది తమన్నా. దీనికి తోడు తన పర్సనల్ టైం ని కూడా క్వాలిటీగా స్పెండ్ చేస్తోంది. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో డిన్నర్ డేట్లు, పార్టీలతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా తమన్నా డాన్స్ చేస్తుంటే విజయ్ విజిల్స్ వేసిన వీడియో కూడా బాగా ట్రెండ్ అయింది. ఇలా తమన్నా స్టార్ హీరోయిన్ గా లేకపోయినా, స్టార్ హీరోల సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. పెద్దదవుతున్న ప్రభాస్ ఇష్యూ, షూటింగ్ లో గాయపడ్డ రవితేజ, కాకినాడలో బిజీగా వరుణ్ తేజ్, మిరాయి పోస్టర్ రిలీజ్ చేసిన తేజ సజ్జా, గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం పెళ్లి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ మీద అర్షద్ వార్సి చేసిన కామెంట్స్ ఇష్యూ రోజు రోజుకి పెద్దదవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో కొంతమంది హీరోలు దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయితే, మా అసోసియేషన్ నుంచి మంచు విష్ణు ఇలా కామెంట్ చేయడం ముమ్మాటికి తప్పే అంటూ లెటర్ రిలీజ్ చేశారు. షూటింగ్ లో రవితేజ చేతికి గాయమైంది. తన 75వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ చేతికి ఫ్రాక్చర్ అవడంతో ట్రీట్మెంట్ తో 6 వారాల పాటు రెస్ట్ తీసుకోబోతున్నారు. నాని, ప్రియాంక జంటగా వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చే గురువారం థియేటర్లోకి వస్తున్న సరిపోదా శనివారం ఈ శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది. వరుణ్ తేజ్ కాకినాడ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కరుణ కుమార్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న మట్కా మూవీ కాకినాడలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు అప్డేట్ ఇచ్చింది టీం. తేజ్ సజ్జా హీరోగా, కార్తిక్ ఘటమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ మిరాయి నుంచి తేజ బర్త్డే సందర్భంగా పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. అంతేకాదు సినిమాని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. 6 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం రహస్య ఘోరక్ పెళ్లి చేసుకున్నారు. కూర్గులో గ్రాండ్ గా జరుపుకున్న ఈ పెళ్లి నుంచి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.